నమస్కారం. జనార్దన్ ఇన్సైట్కి స్వాగతం. మిత్రులారా, భారత రాజకీయ చరిత్రలో మే 4వ తేదీన ఒక అతిపెద్ద భూకంపం వచ్చిందనుకోవచ్చు. ఎవరు ఊహించని విధంగా దశాబ్దాల పాటు కమ్యూనిస్టులను, ఆ తర్వాత మమతా బెనర్జీని గుండెల్లో పెట్టుకున్న వెస్ట్ బెంగాల్ గడ్డపై కాషాయ జెండా ఎగిరింది. దీదికోట బద్దలైంది. అయితే న్యూస్ ఛానల్స్ అన్నీ బీజేపీకి గెలిచింది అని బ్రేకింగ్ న్యూస్ వేస్తున్నాయి. కానీ గ్రౌండ్ లెవెల్ రియాలిటీ తెలిసిన వాళ్ళకి అర్థమయ్యేది ఏంటంటే, ఇక్కడ బీజేపీకి గెలవడం కంటే తృణమూల్ కాంగ్రెస్ ఎందుకు ఓడిపోయింది అని విశ్లేషించడం చాలా ముఖ్యం. ఈ మాస్టర్ క్లాస్లో మనం కేవలం రాజకీయాల గురించే మాట్లాడము. ఈ చారిత్రాత్మక మార్పు వెనుక ఉన్న ఎలక్షనీరింగ్ ఎకనామిక్స్ ఏంటి, ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్కి పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఎలా ఒక బెస్ట్ కేస్ స్టడీ అవుతుంది, అలాగే అన్ని పిన్ టు పిన్ డీకోడ్ చేద్దాం. లెట్స్ బిగిన్. ఒక బలమైన ప్రాంతీయ పార్టీ, అది కూడా అధికారంలో ఉండి సొంత రాష్ట్రంలో ఓడిపోవడం అంటే మామూలు విషయం కాదు. దీని వెనుక ప్రధానంగా 3 రీజన్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. మొదటిది ఎస్ఎస్సి రిక్రూట్మెంట్ స్కామ్. రాష్ట్ర ప్రభుత్వం లక్ష్మీర్ భాండార్ లాంటి స్కీమ్స్ ద్వారా మహిళల అకౌంట్లలో ప్రతి నెల డబ్బులు వేసింది నిజమే. కానీ ఒక ఇంట్లో ఒక యువకుడు లేదా యువతి ఎన్నో ఏళ్లుగా రాత్రింబవళ్ళు కష్టపడి ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రిపేర్ అయితే ఆ టీచర్ రిక్రూట్మెంట్లో వేల కోట్ల కుంభకోణం జరిగింది. అర్హత ఉన్నవాళ్ళు రోడ్ల మీద ధర్నాలు చేస్తుంటే డబ్బులు ఇచ్చిన వాళ్ళు స్కూల్స్లో జాయిన్ అయ్యారు. ఈ స్కామ్ బెంగాల్లోని యూత్ని తీవ్రంగా గాయపరిచింది. ఆ కోపం మొత్తం ఓటు రూపంలో బ్యాలెట్ బాక్స్లో పడింది. రెండవ రీజన్ చూసుకున్నట్లయితే సందేశ్కాలి ఉదంతం. ఒక మహిళా ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రంలో దళిత మరియు గిరిజన మహిళల మీద దాడులు జరగడం, దాన్ని జాతీయ మీడియా మొత్తం ఫోకస్ చేయడం ఒక అతిపెద్ద సెల్ఫ్ గోల్. ఇది గ్రామంలో ఉన్న మహిళా ఓటర్లలో ఒక సైలెంట్ షిఫ్ట్కి కారణమైంది. నెక్స్ట్ థర్డ్ రీజన్ చూసుకున్నట్లయితే కట్ మనీ సిండికేట్. ప్రభుత్వ పథకం సామాన్యుడికి చేరాలి అంటే మధ్యలో ఉన్న లోకల్ లీడర్స్కి పర్సంటేజ్ ఇవ్వాలి. దీన్నే బెంగాల్లో కట్ మనీ అంటారు. మమతా బెనర్జీ ఇమేజ్ బాగున్నా ఈ కింది స్థాయి నాయకుల అవినీతి ప్రభుత్వ వ్యతిరేకతగా మారిపోయి దీది పునాదులను కదిలించేసింది. సరే, జనాల్లో కోపం ఉంది, కానీ ఆ కోపాన్ని ఓట్లుగా మలుచుకోవడంలో బీజేపీ ఒక అద్భుతమైన స్ట్రాటజీని ప్లే చేసింది. ఈ మ్యాప్ని జాగ్రత్తగా గమనించండి. ఇది నార్త్ బెంగాల్. ఇక్కడ టీ ఎస్టేట్ వర్కర్లు, రాజ్వంశీ కమ్యూనిటీ ఉన్నారు. ఈ కింద ఉన్నది జంగిల్ మహల్. ఇక్కడ గిరిజన ఓటు బ్యాంకు ఎక్కువ. బీజేపీ కేవలం హిందుత్వ అనే నినాదంతోనే కాకుండా ఈ సబ్ ఆల్టర్నేటివ్ వర్గాల మధ్యకు వెళ్ళి వాళ్ళ లోకల్ సమస్యల మీద పోరాడింది. మరోవైపు బంగ్లాదేశ్ బార్డర్ ఉన్న జిల్లాల్లో మతువా మరియు నామశూద్ర కమ్యూనిటీలకు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకువచ్చి వాళ్లకు పౌరసత్వం కల్పిస్తాము అని చెప్పడం అతిపెద్ద గేమ్ చేంజర్. దీనివల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది కాంగ్రెస్ లేదా లెఫ్ట్ పార్టీల వైపు చీలకుండా మొత్తం బీజేపీ గొడుగు కిందకు వచ్చి ఒక సాలిడ్ మెజార్టీని ఇచ్చింది. ఇప్పుడు మన గ్రూప్స్ మరియు సివిల్స్ ఆస్పిరెంట్స్ అందరూ అలర్ట్ అవ్వాల్సిన సెక్షన్ ఇది. రేపు మెయిన్స్లో లేదా ప్రిలిమ్స్లో బెంగాల్ ఎలక్షన్స్కి లింక్ చేస్తూ పాలిటీ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చు. ఫస్ట్ పాయింట్, ఆర్టికల్ 355 మరియు ఆర్టికల్ 356. బెంగాల్లో ప్రతిసారి ఎన్నికల తర్వాత విపరీతమైన హింస జరుగుతుంది. ఒకవేళ మళ్ళీ లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయితే రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉంటుంది. అదే ఆర్టికల్ 355. ఒకవేళ పరిస్థితి చేయి దాటితే డైరెక్ట్గా రాష్ట్రపతి పాలన పెట్టే ఆర్టికల్ 356. ఈ రెండింటి మధ్య ఉన్న లింక్ మీరు చదువుకోవాలి ఇక్కడ. సెకండ్ పాయింట్ వచ్చేసి యాంటీ డిఫెక్షన్ లా, షెడ్యూల్ 10. ప్రభుత్వం మారగానే పక్క పార్టీల ఎమ్మెల్యేలు జంప్ అవుతారు. ఇక్కడ పార్టీ ఫిరాయింపుల చట్టం ఎలా పనిచేస్తుంది, ఇందులో స్పీకర్ పాత్ర ఏంటి, కిహోటో హోలోహాన్ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది. మీరు మెయిన్స్ ఆన్సర్ రాసేటప్పుడు ఈ కేసును రిఫరెన్స్గా ఇస్తే మీ ఆన్సర్కి పడే మార్కులు వేరు. కరెంట్ అఫైర్స్ని స్టాటిక్ పాలిటీతో ఇలా లింక్ చేసి చదువుకోండి. మనం ముగింపుకి వచ్చేసాం. ఈ రిజల్ట్స్ జాతీయ రాజకీయాలను ఎలా మార్చబోతున్నాయి? ఈ 42 లోక్సభ సీట్లు సరే, వెస్ట్ బెంగాల్లో రాజ్యసభలో 16 సీట్లు ఉన్నాయి. రాబోయే 2 ఏళ్లలో ఈ రాజ్యసభ స్థానాలన్నీ అధికార పార్టీ ఖాతాలోకి వెళ్తాయి. దీని అర్థం ఏంటంటే పార్లమెంట్లో ఎలాంటి అడ్డంకులు లేకుండా చట్టాలు పాస్ చేసుకోవడానికి ఈ నంబర్స్ బ్రహ్మాస్త్రంలో పనిచేస్తాయి. జమిలీ ఎన్నికలు, 1 నేషన్ 1 ఎలక్షన్ లేదా జనాభా ఆధారంగా జరిగే డీలిమిటేషన్ లాంటి సంచలన బిల్లులు పార్లమెంట్లో పాస్ అవడానికి బెంగాల్ ఫలితాలే డైరెక్ట్గా పర్మిషన్ ఇచ్చినట్లు అవుతుంది. మరోవైపు కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా నిలబడాలనుకున్న దీది ఓటమితో ప్రతిపక్ష ఇండియా కూటమి వాయిస్ బాగా తగ్గిపోతుంది. సో ఒక రాష్ట్రంలో ఓటర్లు తీసుకున్న నిర్ణయం రేపు మన రాజ్యాంగాన్ని ఎలా సవరించబోతుందో విన్నారు కదా. గ్రౌండ్ లెవెల్లో యూత్ని, వాళ్ళ ఉద్యోగాలను నిర్లక్ష్యం చేస్తే ఎంత పెద్ద ప్రభుత్వాలైనా కూలిపోక తప్పదు అనడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ మొత్తం అనాలిసిస్లో మీకు ఏ పాయింట్ అత్యంత కీలకం అనిపించింది? బెంగాల్లో అధికార మార్పిడి ఈ దేశాన్ని ఇంకెలా ప్రభావితం చేయబోతుంది? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో పంచుకోండి. ఈ వీడియో నిజంగా మీకు నాలెడ్జ్ ఇచ్చింది అనిపిస్తే లైక్ చేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఆస్పిరెంట్కి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. దిస్ ఈజ్ జనార్దన్ సైనింగ్ ఆఫ్.